ఏం మనుషులురా బాబు! పక్కోడు పోయినా పర్లేదు నేనే బోనలని అన్నట్టుందండి ఈ రోజుల్లో. శాపం తగిలిందో చెడు చూపై కసిరిందో ఎడబాటే. అసలేం జరిగిందంటే అండి, తమిళనాడుకైతే పిల్లయితే పంపించామండి. 20,000 పిల్లండి. 15 డబ్బాలండి. చూసారు కదండీ! మేము లోడింగ్ అయితే కైగులూరులో వేసామండి. 15 డబ్బాలండి. అయితే 15 డబ్బాలైతే పిల్లయితే 11 డబ్బాలైతే మటుకు మేమైతే సెల్ఫ్‌ల కింద పెట్టామండి. 4 డబ్బాలైతే బయటున్నాయండి. తర్వాత ఏంటంటే కైలో లోడింగ్ అయిపోయింది. సరే అంతా బాగుందనుకున్నామండి. నాకు డౌటొచ్చి విజయవాడకైతే నేను ఫోన్ చేశానండి. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడండి. అన్న ఒకసారి బండి దగ్గరికెళ్ళానా అసలు చూడన్నా డబ్బాలు ఎలాగున్నాయంటే ఎళ్ళాడన్నా. ఈ తర్వాత ఏం జరిగిందంటే చూసాడు. అన్న గుడివాడలో అయితే చూడండి పిల్లయితే ఇది చూడండి. ఇంత పిల్ల క్వాలిటీ పిల్లయితే పంపించామండి. ఇంత యాక్టివ్ పిల్లండి. తర్వాత ఏం జరిగిందంటండి మా రాజు అన్న కుర్రాడు, అన్న గుడివాడలో అయితే లగేజీ గట్టిగా ఇస్తారన్న చూడన్నా ఇది ఇలాగ ఈ రకంగా ఉందన్న లోడింగు. డబ్బాల మీద ఇస్తారని చెప్పాడన్న. ఆయన చెప్పేదే ఉందన్న మీరు చూడండి కళ్ళారా. మరీ ఇంత ఘోరంగా లోడింగ్ చేస్తే ఎలాగండి అసలు. ఈ గుడివాడలో లోడింగ్ ఇచ్చేసారండి. గుడివాడ టు పాండిచేరి అండి. చూడండి ఇదే తమిళనాడుకి అయితే వెళ్ళిందండి బండి. అప్పుడు కూడా డబ్బాలు అలాగే ఉన్నాయండి అట్టపెట్టలేసి. ఇక పిల్ల ఏం బతికిద్దండి. పక్కోడు పోయినా పర్లేదు నేనే బోనాలన్నట్టు ఉందండి లోడింగ్ గుడివాడలో. చూడండి మీ కలర్ మీరు చూడండి. వాళ్ళు ఏం చేయాలండి 20,000 లాసండి. 5 డబ్బాలు పిల్ల చనిపోయిందండి. ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఏమనట్లేదండి. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే మటుకి గుడివాడల మీద అయితే నేనైతే మంచి సీరియస్గా తీసుకుంటానండి. డబ్బులైతే ఎవరు ఊరుకున్నావు ఒకవేళ గుడివాడలకి అయితే డబ్బులైతే ఊరిని వస్తున్నాయి అనుకుంటా నాకైతే అనిపించింది మరి.